హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు SB Tuts. ఈ వీడియోలో జావాలో ఫైనల్ క్లాస్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, దీనికి సంబంధించిన తీర్పాటు కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన ఛానల్ జావా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్గా క్లియర్గా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. మీరు ఎక్కడైనా డిగ్రీస్లో కానీ బిడిగ్రీస్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఫైనల్ వేరియబుల్, ఫైనల్ మెథడ్, ఫైనల్ క్లాస్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కంపల్సరీ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ ఫైనల్ క్లాస్ అంటే ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, ఏ క్లాస్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫైనల్ దట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్, దట్ మీన్స్ కెనాట్ బి ఇన్హెరిటెడ్. ఒక క్లాస్ని ఫైనల్ క్లాస్ అని డిక్లేర్ చేసినామంటే దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి రాదు. ఓకే, మనకు ఫైనల్ అనేది జావాలో రిజర్వ్డ్ కీవర్డ్. ఫైనల్ కీవర్డ్ని వేరియబుల్కి అప్లై చేయొచ్చు, మెథడ్కి అప్లై చేయొచ్చు, క్లాస్ కూడా అప్లై చేయొచ్చు. ఆల్రెడీ వేరియబుల్కి మెథడ్కి సంబంధించిన లాస్ట్ వీడియోలో మనం చూసాం. మరి ఇక్కడ క్లాస్కి ఫైనల్ అనే కీవర్డ్ని అప్లై చేసినట్లయితే ఇట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్, అంటే ఇన్హెరిటెన్స్ అనేది జరగకుండా చూసుకుంటుంది అన్నట్టు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాశాను, ఒకసారి చూద్దాం. దీన్ని డైరెక్ట్గా నోట్ ప్యాడ్లో కాపీ పేస్ట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి రాశాను. తర్వాత ఫైనల్ క్లాస్ రోబో, అంటే రోబో అనేది సూపర్ క్లాస్. ఒక క్లాస్కి నేను ఫైనల్ అని పెట్టేసిన. ఇందులో ఒక మెథడ్ని కూడా రాసినాను, వైడ్ 1. ఇందులో దిస్ ఈజ్ ఫైనల్ క్లాస్ మెథడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టినాను. ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది సూపర్ క్లాస్. క్లాస్ నేమ్ రోబో, ఇది ఫైనల్ మెథడ్. నెక్స్ట్ క్లాస్ చిట్టి ఎక్స్టెండ్స్ రోబో. సో ఇక్కడ చిట్టి అనేది సబ్ క్లాస్. ఎక్కడ నుండి ఎక్స్టెండ్ అవుతుంది? రోబో క్లాస్ నుండి ఎక్స్టెండ్ అవుతుంది. మరి ఎక్స్టెండ్ అవుతుందా అంటే, రోబో క్లాస్ అనేది ఇక్కడ ఫైనల్ కాబట్టి ఎక్స్టెండ్ అవ్వదు. మనకేం రావాలి? ఎర్రర్ రావాలి. ఓకే, సో ఒకసారి అయితే చెక్ చేద్దాము. లో ఇంకొక మెథడ్ అయితే డిక్లేర్ చేశాను ఇక్కడ, వైడ్ 2. ఇందులో వచ్చేసి దిస్ ఈజ్ సబ్ క్లాస్ మెథడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ సబ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకొని విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్తో సూపర్ క్లాస్ మెథడ్ని కాల్ చేసినాను 1ని, అట్లానే సబ్ క్లాస్ మెథడ్ని కూడా కాల్ చేసినాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఏ నేమ్తో సేవ్ చేయాలి? సబ్ క్లాస్ నేమ్ చిట్టి కాబట్టి చిట్టి డాట్ జావా. సో సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. cd/cd డెమో జావా సి స్పేస్ చిట్టి డాట్ జావా. సో మనకు కంపల్సరీగా ఎర్రర్ రావాలి, ఎందుకంటే చిట్టి క్లాసు రోబో క్లాస్ నుండి ఎక్స్టెండ్ అవుతుంది. బట్ రోబో క్లాస్ అనేది ఫైనల్ క్లాస్ కాబట్టి ఎక్స్టెండ్ అవ్వదు. చూడండి, ప్రెస్ ఎంటర్. కెనాట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఫైనల్ రోబో, ఫైనల్ రోబో మెథడ్ నుండి ఎక్స్టెండ్ అవ్వదు. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ ఫైనల్ కీవర్డ్ తీసినట్లయితే ఎక్స్టెండ్ అవుతుంది. సింగిల్ ఇన్హెరిటెన్స్ ఈజీగా జరిగిపోతుంది. ఒకసారి సేవ్ చేసి కూడా చూద్దాం. సేవ్, కంపైల్, నో ఎర్రర్, ఎగ్జిక్యూషన్. వచ్చే ఫైనల్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే ఒక క్లాస్కి ఫైనల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తామో ఆ క్లాసు ఫిక్స్డ్, ఫైనల్. ఇట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్, అంటే ఇట్ కెనాట్ బి ఇన్హెరిటెడ్, ఇన్హెరిటెన్స్ అనేది జరగదు, ఎక్స్టెండ్ అవ్వదు, ఫిక్స్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఒకసారి సేవ్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎగ్జిక్యూషన్, కంపైల్, ఎర్రర్. ఓకే, సో ఈ విధంగా మనం ఫైనల్ క్లాస్ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.